Guys, I'm Ramanjanelu and welcome back to our channel Ramanjanelu's Info. Today we have a special episode for all APPSC Group 2 aspirants out there. We will be delving into the fascinating topic of Mauryan Empire and their administration, socio-economic and religious conditions, art and architecture, and literature in history, covering almost 45 important questions with a detailed answer explanation to boost your preparation. అయితే మనం ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 హిస్టరీ సిలబస్లో భాగమైన మౌర్య సామ్రాజ్యము, వారి పరిపాలన, వారి సామాజిక మరియు ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుశిల్పం మరియు సాహిత్యం అనే టాపిక్లో ఒక 45 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్తో సహా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ గెట్ స్టార్టెడ్. So begin with first question. What were the 7 elements of the Mauryan state according to Kautilya's Saptanga theory? అంటే కౌటిల్యుని సప్తాంగ సిద్ధాంతం ప్రకారం మౌర్య రాష్ట్రానికి చెందిన 7 అంశాలు ఏమిటి? సో ది 7 ఎలిమెంట్స్ వర్ స్వామి, దట్ ఈస్ ది సావరెన్ కింగ్, అమాత్య, ది మినిస్టర్, జానపద, ది పీపుల్ అండ్ ది టెరిటరీ, దుర్గా, ది ఫోర్టిఫికేషన్, కోశ, దట్ ఈస్ ది ట్రెజరీ, దండ, దట్ ఈస్ ది ఆర్మీ ఆర్ ది ఫోర్స్, అండ్ మిత్ర, దట్ ఈస్ ది అలైస్. అంటే 7 అంశాలు అవి. స్వామి అనగా సార్వభౌమ రాజు, అమాత్య అనగా మంత్రి, జానపద అనగా ప్రజలు మరియు భూభాగం, దుర్గా అనగా కోట, కోశ అనగా ఖజానా, దండం అనగా సైన్యం లేదా దళం, మరియు మిత్ర అనగా మిత్రపక్షాలు. దెన్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. Describe the central administration of the Mauryan Empire and the power of the king. అంటే మౌర్య సామ్రాజ్యం యొక్క కేంద్ర పరిపాలన మరియు రాజు యొక్క అధికారాలను వివరించండి. సో ది కింగ్ హెల్డ్ supreme executive, legislative and judicial powers. He appointed ministers and officers, commanded the army, and they acted as the guardian of the state's law or dharma. The king was guided by a mantri పరిషత్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే రాజు అత్యున్నత కార్యనిర్వాహక మరియు శాసన మరియు న్యాయపరమైన అధికారాలను కలిగి ఉన్నాడు. అతను మంత్రులను మరియు అధికారులను నియమించాడు. అట్లాగే ఈ సైన్యాన్ని ఆజ్ఞాపించడం మరియు రాష్ట్ర చట్టాలు లేదా ధర్మం యొక్క సంరక్షణగా వ్యవహరిస్తాడు. అలాగే రాజు మంత్రి పరిషత్ లేదా మంత్రి మండలిచే మార్గనిర్దేశం చేయబడతాడు. దెన్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. How did Brahmins influence the Mauryan king and what was the significance of decentralization in the Mauryan government? అంటే ఈ మౌర్య రాజును బ్రాహ్మణులు ఎలా ప్రభావితం చేశారు మరియు మౌర్య ప్రభుత్వంలో కేంద్రీకరణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? So the Brahmins significantly influenced the king and decentralization was present with provincial governors and ministers having the right to be consulted and especially in provincial matters. అంటే ఈ బ్రాహ్మణులు రాజును గణనీయంగా ప్రభావితం చేశారు మరియు వికేంద్రీకరణ ప్రొవిన్షియల్ గవర్నర్లు మరియు మంత్రులను సంప్రదించే హక్కును కలిగి ఉంది. అలాగే ఇది ముఖ్యంగా ప్రాంతీయ విషయాల్లో. దెన్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ బ్యూరోక్రసీ ఇన్ ది మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హౌ ఆర్ ద డిపార్ట్మెంట్స్ ఆర్గనైజ్డ్? అంటే ఈ మౌర్య పరిపాలనలో బ్యూరోక్రసీ పాత్ర ఏమిటి మరియు శాఖలు ఎలా నిర్వహించబడ్డాయి? So the bureaucracy was well organized with a hierarchy of bureaucrats overseeing executive, judicial and revenue offices. So the administration was divided into departments, each headed by a superintendent known as అధ్యక్ష. అంటే ఈ కార్యనిర్వాహక, న్యాయ మరియు రెవెన్యూ కార్యాలయాలను పర్యవేక్షించే ఈ బ్యూరోక్రాట్ల సోపాన క్రమంతో ఈ బ్యూరోక్రసీ చక్కగా నిర్వహించబడింది. అయితే ఇక్కడ పరిపాలన విభాగాలు విభజించబడింది. ప్రతి ఒక్కటి అధ్యక్ష అని పిలువబడే సూపరింటెండెంట్ నేతృత్వంలో ఉంటుంది. దెన్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ది ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది మౌర్యన్ ఎంపైర్ ఇంక్లూడింగ్ ది రోల్ ఆఫ్ గవర్నర్స్ అండ్ వేజల్ స్టేట్స్. అంటే ఈ గవర్నర్లు మరియు సామంత రాష్ట్రాల పాత్రతో సహా మౌర్య సామ్రాజ్యం యొక్క ప్రాంతీయ పరిపాలనను వివరించండి. ది ఎంపైర్ వాజ్ డివైడెడ్ ఇంటూ ప్రొవిన్సెస్ ఆర్ జానపదాస్. So the governors were responsible for day-to-day administration and vassal states enjoyed autonomy. So the Ashoka had 5 provinces with capitals like Takshila and Pataliputra. అంటే ఈ సామ్రాజ్యం అనేది ప్రొవిన్సులు లేదా జానపదాలుగా విభజించబడింది. ఈ రోజువారీ పరిపాలనకు గవర్నర్లు బాధ్యత వహిస్తారు మరియు సామంత రాష్ట్రాలు స్వయంగా ప్రతిపత్తిని అనుభవించాయి. అలాగే తక్షశిల మరియు పాటలీపుత్ర వంటి రాజధానులతో
అశోకుడికి 5 ప్రొవిన్సులు అలాంటివి ఉన్నాయి. దెన్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, what were the rules and functions of the district administration in Mauryan times? అంటే ఈ మౌర్యన్ కాలంలో జిల్లా పరిపాలన యొక్క పాత్రలు మరియు విధులు ఏమిటి? సో ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఓవర్సీన్ బై రాజుకాస్, సిమిలర్ టు టుడేస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, అసిస్టెడ్ బై ది సబార్డినేట్ అఫీషియల్స్ ఆర్ ఎక్తాస్. అంటే జిల్లా పరిపాలనను నేటి జిల్లా కలెక్టర్ మాదిరిగానే రాజులు పర్యవేక్షించారు. అది అధీన అధికారులు లేదా యుక్తుల సహాయం చేస్తారు. దెన్ కమింగ్ టు సెవెంత్ క్వశ్చన్, హౌ వాజ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్డ్ ఇన్ అర్బన్ ఏరియాస్ డ్యూరింగ్ ది మౌర్యన్ పీరియడ్? అంటే మౌర్యుల కాలంలో పట్టణ ప్రాంతాల్లోని స్థానిక పరిపాలన ఎలా నిర్వహించబడింది? సో ది అర్బన్ ఏరియా హ్యాడ్ ఏ మున్సిపల్ బోర్డ్ విత్ 6 committees మేనేజింగ్ various functions like industrial arts, foreigners, registration of births and deaths, trade and commerce, supervision of manufacturers and collection of the excise and customs duty. అంటే ఈ పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక కళలు, విదేశీయులు, జనన మరణాల నమోదు, మరియు వాణిజ్యం వ్యాపారం, అట్లాగే తయారీదారుల పర్యవేక్షణ మరియు ఎక్సైజ్ మరియు కస్టమ్ డ్యూటీల వసూలు వంటి వివిధ విధులను నిర్వహించే 6 కమిటీలతో మున్సిపల్ బోర్డులు కలిగి ఉన్నాయి. దెన్ కమింగ్ టు ఎయిత్ క్వశ్చన్, హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ మౌర్యన్ ఎంపైర్ అండ్ వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ సెన్సస్? అంటే ఈ మౌర్య సామ్రాజ్యంలో గ్రామ పరిపాలనకు ఎవరు బాధ్యత వహించారు మరియు జనాభా లెక్కల పాత్ర ఏమిటి? విలేజ్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గ్రామిణి, ఓవర్సీన్ బై గోపా. సెన్సస్ వాజ్ కండక్టెడ్ బై రెగ్యులర్లీ బై మున్సిపల్ అఫీషియల్స్ టు ట్రాక్ పాపులేషన్ మూవ్మెంట్స్. అంటే ఈ గ్రామ పరిపాలన గ్రామీణ చేతిలో ఉంది. ఈ గోప అనే అతను పర్యవేక్షిస్తారు. అట్లాగే జనాభా కదలికలను తెలుసుకోవడానికి మున్సిపల్ అధికారులు క్రమం తప్పకుండా జనాభా గణనను నిర్వహించారు. దెన్ కమింగ్ టు నైన్త్ క్వశ్చన్, హౌ వాజ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజ్డ్ ఇన్ ది మౌర్యన్ ఎంపైర్ అండ్ వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ ది కింగ్స్ ఇన్ జ్యుడిషియరీ? అంటే మౌర్య సామ్రాజ్యంలో న్యాయ పరిపాలన ఎలా నిర్వహించబడింది మరియు న్యాయ వ్యవస్థలో రాజు పాత్ర ఏమిటి? The king was the head of the judiciary and the highest court of appeal. So judges were appointed to resolve disputes. So there were subordinate courts at the district level and special bodies for settling cases in towns and villages. అంటే ఈ రాజు న్యాయ వ్యవస్థకు అధిపతి మరియు అప్పీల్స్ యొక్క అత్యున్నత న్యాయస్థానంగా ఉండేవి. ఈ వివిధాలమైన సమస్యలను పరిష్కరించడానికి న్యాయమూర్తులు నియమించారు. ఈ జిల్లా స్థాయిలో సబార్డినేట్ కోర్టులు మరియు పట్టణాలు మరియు గ్రామాలలో కేసు పరిష్కారానికి ప్రత్యేక సంస్థలనే ఉన్నాయి. సో దెన్ కమింగ్ టు 10th క్వశ్చన్, డిస్క్రైబ్ ద మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది మౌర్యన్ ఎంపైర్ ఇంక్లూడింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్మీ. అంటే ఈ సైన్యం నిర్మాణంతో సహా మౌర్య సామ్రాజ్యం యొక్క సైనిక పరిపాలనను వివరించండి. సో ది మౌర్యన్ ఆర్మీ వాజ్ వెల్ ఆర్గనైజ్డ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది సేనాపతి. There was a board of 30 members managing different wings of the military such as navy, transport, infantry, cavalry, war chariots and war elephants. అంటే ఈ మౌర్య సైన్యం చక్కగా వ్యవస్థీకృతమైంది మరియు సేనాపతి నియంత్రణలో ఉంటుంది. అందులో నావికాదళం, రవాణా, పదాతి దళం, అశ్విక దళం, యుద్ధ రథాలు మరియు యుద్ధ ఏనుగులు వంటి వివిధ విభాగాలు నిర్వహించే 30 మంది సభ్యులతో ఒక బోర్డు అనేది ఉంది. Then coming to 11th question, what were the 6 committees responsible for managing various wings of the Mauryan military? అంటే మౌర్య సైన్యంలో వివిధ విభాగాల నిర్వహణకు బాధ్యత వహించే 6 కమిటీలు ఏవి? సో ది 6 committees were బోర్డ్ ఆఫ్ ఇన్ఫెంట్రీ, బోర్డ్ ఆఫ్ కవలరీ, బోర్డ్ ఆఫ్ చారియోట్స్, బోర్డ్ ఆఫ్ వార్ ఎలిఫెంట్స్, బోర్డ్ ఆఫ్ నేవీ, బోర్డ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సప్లై. అంటే ఈ 6 కమిటీలు అనేవి బోర్డ్ ఆఫ్ ఇన్ఫాంట్రీ, బోర్డ్ ఆఫ్ అశ్విక దళం, బోర్డ్ ఆఫ్ వార్ చారియోట్స్, బోర్డ్ ఆఫ్ వార్ ఎలిఫెంట్స్, బోర్డ్ ఆఫ్ నేవీ అండ్ బోర్డ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సప్లై. Then coming to 12th question, who headed the board of infantry in the Mauryan military administration? అంటే ఈ పదాతి దళానికి పాద్యాధ్యక్ష నేతృత్వం వహించిన వారెవరు? సో ది బోర్డ్ ఆఫ్ ఇన్ఫంట్రీ వాజ్ హెడెడ్ బై ది పాద్యాక్ష. అంటే ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇన్ఫంట్రీకి అలాగే మౌర్యన్ మిలిటరీకి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఎవరో హెడ్గా ఉండేవాళ్ళు, ముఖ్య వ్యక్తిగా ఉండేవాళ్ళు. ది బోర్డ్ ఆఫ్ ఇన్ఫంట్రీ వాజ్ హెడెడ్ బై ది పాద్యాక్ష. అంటే పదాతి దళానికి పాద్యాక్షత నేతృత్వం వహించారు. దెన్ కమింగ్ టు 13th క్వశ్చన్,
What was the role of Supreme Court in Mauryan judicial administration and who was the Chief Justice? అంటే మౌర్య న్యాయ పరిపాలనలో సుప్రీంకోర్టు పాత్ర ఏమిటి మరియు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సో ది సుప్రీం కోర్ట్ లొకేటెడ్ ఇన్ ది క్యాపిటల్ had the Chief Justice called Marthi Karin. It served as the highest court of appeal and punishment were based on the nature, gravity and circumstances of offences. అంటే రాజధానిలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ధర్మతి కరీన్ అని పిలిచేవారు. ఇది అత్యున్నత న్యాయస్థానం అపీలుగా పనిచేసింది మరియు నేరాల స్వభావం, ఈ గురుత్వాకర్షణ మరియు పరిస్థితులపై ఆధారపడి శిక్షలను విధించబడ్డాయి. Then coming to 14th question, explain the role of allies in the Mauryan administrative system according to Kautilya. అంటే కౌటిల్యుని ప్రకారం మౌర్యుల యొక్క పరిపాలన వ్యవస్థలో ఈ మిత్రుల పాత్ర వివరించండి. సో ది కౌటిల్య రికగ్నైజెస్ 2 kinds of allies, సహజ అండ్ కృత్రిమ. కన్సిడర్డ్ దెమ్ విటల్ ఫ్యాక్టర్స్ ఇన్ ది స్టెబిలిటీ అండ్ సక్సెస్ ఆఫ్ ది స్టేట్. అంటే కౌటిల్యుడు సహజ మరియు కృత్రిమ అనే రెండు రకాల మిత్రులను గుర్తించారు. వారు రాష్ట్ర స్థిరత్వం మరియు విజయానికి కీలకమైన కారకాలుగా పరిగణించబడ్డారు. Then coming to 15th question, how did Kautilya emphasizes the importance of fortification in the Mauryan administrative system? అంటే మౌర్య యొక్క పరిపాలన వ్యవస్థలో కోట ప్రాముఖ్యతను కౌటిల్యుడు ఎలా నొక్కి చెప్పాడు? Kautilya considered fortification essential for the defense and protection of the state, emphasizing the need for the state to fortify territories from all sides to ensure security. Then coming to 16th question, according to Megasthenes, how did Greek authors describe the social structure of Indian society during the Mauryan period? అంటే మెగాస్థనీస్ ప్రకారం మౌర్యుల కాలంలో భారతీయ సమాజం యొక్క సామాజిక నిర్మాణానికి గ్రీకు రచయితలు ఎలా వర్ణించారు? సో ఇండియన్ సొసైటీ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ బీయింగ్ డివైడెడ్ ఇంటూ 7 distinct groups: philosophers, cultivators, hunters and herders, artisans and traders, overseers and the king's counselors. And these occupations were hereditary and intermarriage between the groups was not allowed. Then coming to 17th question, what were the religious inclination of Chandragupta, Bindusara, Ashoka during the Mauryan Empire? అంటే ఈ మౌర్య సామ్రాజ్య సమయంలో చంద్రగుప్తుడు, బిందుసారుడు మరియు అశోకుల మతపరమైన ఒరవడి ఏమిటి? ది చంద్రగుప్త టర్న్ టు జైనిజం ఇన్ హిస్ latter years. సో బిందుసార ఫేవర్డ్ ది అజవికాస్ అండ్ ది అశోక అడాప్టెడ్ బుద్ధిజం ఇన్ హిస్ పర్సనల్ లైఫ్ బట్ హీ డిడ్ నాట్ ఇంపోజ్ ఇట్ ఆన్ హిస్ సబ్జెక్ట్స్. అంటే చంద్రగుప్తుడు తన తర్వాతి సంవత్సరాల్లో జైన మతం వైపు మొగ్గు చూపాడు. బిందుసారుడు అజవీకులను ఆదరించాడు మరియు అశోకుడు తన వ్యక్తిగత జీవితంలో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు కానీ తన ప్రజలపై దానిని విధించలేదు. దెన్ కమింగ్ టు 18th క్వశ్చన్, వాట్ వాజ్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ మౌర్యన్ సొసైటీ అండ్ వాట్ ఫ్రీడమ్స్ డిడ్ దే ఎంజాయ్? అంటే ఈ మౌర్య సమాజంలో స్త్రీల స్థితి ఏమిటి మరియు వారు ఎలాంటి స్వేచ్ఛను అనుభవించారు? ఉమెన్ హెల్డ్ ఏ హై పొజిషన్ అండ్ ఎంజాయ్డ్ ఫ్రీడమ్. దే వర్ ఎంప్లాయిడ్ యాజ్ ద కింగ్స్ పర్సనల్ బాడీ గార్డ్స్ అండ్ హ్యాడ్ ది రైట్ టు డైవర్స్ ఆర్ రీమ్యారీ. అంటే స్త్రీలు ఉన్నత స్థాయిలో ఉన్నారు మరియు స్వేచ్ఛను అనుభవించారు. వారు రాజు యొక్క వ్యక్తిగత అంగరక్షకులుగా నియమించబడ్డారు మరియు విడాకులు తీసుకునే లేదా తిరిగి వివాహం చేసుకునే హక్కును కూడా కలిగి ఉన్నారు. Then coming to 19th question, according to Megasthenes, was slavery a concept in ancient India during the Mauryan period? అంటే మెగాస్థనీస్ ప్రకారం మౌర్యుల కాలంలో ప్రాచీన భారతదేశంలో ఈ బానిసత్వం ఒక భావనగా ఉందా? సో మెగాస్థనీస్ claimed that there was no concept of slavery in India, but other sources mentioned situations leading to enslavement, such as being captured in war as a result of judicial punishment. అంటే భారతదేశంలో బానిసత్వం అనే భావన లేదని మెగాస్థనీస్ నొక్కి పేర్కొన్నాడు. అయితే ఇతర మూలాలు అనేవి బానిసత్వానికి దారితీసే పరిస్థితులను పేర్కొన్నాయి. ఉదాహరణకు యుద్ధంలో బంధించబడటం లేదా న్యాయపరమైన శిక్ష ఫలితంగా. Then coming to 20th question, what were the major concerns expressed in Ashokan Major Rock Edict 5 regarding slaves?
అంటే ఈ బానిసలకు సంబంధించి అశోక మేజర్ రాక్ ఎడిక్ట్లో వ్యక్తీకరించబడిన ప్రధాన ఆందోళనలు ఏమిటి? సో ఇన్ అశోక మేజర్ రాక్ ఎడిక్ట్ 5, Ashoka expressed concerns about the policy towards slaves and declared every human is my child. అంటే అశోక మేజర్ రాక్ ఎడిక్ట్లో 5లో అశోకుడు బానిసల పట్ల ఉన్న విధానం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతి మానవుడు నా బిడ్డతో సమానం అని ప్రకటించాడు. దెన్ కమింగ్ టు 21st క్వశ్చన్, హౌ వాజ్ ద అగ్రేరియన్ ఎకానమీ ఆర్గనైజ్డ్ డ్యూరింగ్ ది మౌర్యన్ పీరియడ్ అండ్ వాట్ వర్ ద సెటిల్మెంట్స్ కాల్డ్? అంటే ఈ మౌర్యుల కాలంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఎలా నిర్వహించబడింది మరియు ఆ స్థావరాలను ఏమని పిలుస్తారు? ది అగ్రేరియన్ ఎకానమీ ఇన్వాల్వ్డ్ ది సెటిల్మెంట్ ఆఫ్ పర్మనెంట్ విలేజెస్ రికగ్నైజ్డ్ ఇన్ ది అర్థశాస్త్ర కాల్డ్ జానపద నివేశ, ప్రొవైడింగ్ ఏ స్టేబుల్ రిసోర్స్ బేస్ ఫర్ ది స్టేట్ టు ఎక్స్ట్రాక్ట్ ట్యాక్సెస్. అంటే ఈ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల్లో అర్థశాస్త్రంలో గుర్తించబడిన శాశ్వత గ్రామాలను జానపదని వేశాన్ని పిలుస్తారు. ఇది రాష్ట్రానికి పన్నులను సేకరించుకునేందుకు స్థిరమైన వనరులను అందిస్తుంది. దెన్ కమింగ్ టు 22nd క్వశ్చన్, డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ సంహర్త అండ్ సన్నిదాత ఇన్ మౌర్యన్ ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. అంటే ఈ మౌర్య భూ రెవెన్యూ పరిపాలనలో సమూహార్త మరియు సన్నిదాత పాత్రను వివరించండి. సో సమూహార్త వాజ్ ఎ కలెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ది మౌర్యన్ ఎంపైర్, ఓవర్సీయింగ్ రెవెన్యూ కలెక్షన్ అండ్ ఎక్స్పెండిచర్. సో సన్నిదాత వాజ్ ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ట్రెజరీ అండ్ స్టోర్. అంటే సమహార్త అనేది మౌర్య సామ్రాజ్యానికి రెవెన్యూ కలెక్టర్ జనరల్ ఆదాయ సేకరణ మరియు వ్యయాలను పర్యవేక్షిస్తారు. అట్లాగే ఈ సన్నిదాత అనే వాళ్ళు ట్రెజరీ మరియు స్టోర్కి ఇన్ఛార్జ్ అధికారిగా ఉన్నారు. దెన్ కమింగ్ టు 23rd క్వశ్చన్, వాట్ వాజ్ ద బాగా ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది మౌర్యన్ ల్యాండ్ రెవెన్యూ అండ్ హౌ వాజ్ ఇట్ క్యాల్కులేటెడ్? అంటే మౌర్యుల్లో భూ ఆదాయ సందర్భాల్లో బాగా అంటే ఏమిటి మరియు దానిని ఎలా లెక్కించారు? సో బాగా వాజ్ ద ల్యాండ్ ట్యాక్స్ అమౌంటింగ్ టు 1/4 ఆఫ్ ది ప్రొడ్యూస్ పెయిడ్ బై ది పీజెంట్స్ డ్యూరింగ్ ది మౌర్యన్ పీరియడ్. అంటే ఈ మౌర్యుల కాలంలో రైతులు చెల్లించిన ఉత్పత్తిలో 1/4 వంతు భూమి పన్నుగా ఉండేది. దెన్ కమింగ్ టు 24th క్వశ్చన్, హౌ వాజ్ ట్రేడ్ కండక్టెడ్ డ్యూరింగ్ ది మౌర్యన్ పీరియడ్ అండ్ వాట్ వర్ ద మెయిన్ ట్రేడ్ రూట్స్? అంటే ఈ మౌర్యుల కాలంలో వాణిజ్యం ఎలా నిర్వహించబడింది మరియు ప్రధాన వాణిజ్య మార్గాలు ఏమిటి? సో ట్రేడ్ వాజ్ ఫెసిలిటేటెడ్ బై ది caravan traders and main trade routes in North India ran along the Ganges river and the Himalayan foothills. So there was also a land route connecting the northwest Pataliputra. అంటే ఈ కారవాన్ వ్యక్తులచే ఈ వాణిజ్యం అనేది సులభతరం చేయబడింది మరియు ఉత్తర భారతదేశంలోని ఈ ప్రధాన వాణిజ్య మార్గాలు ఈ గంగా నది మరియు హిమాలయాల పర్వత ప్రాంతాల వెంట ఉండేవి. అట్లాగే ఈ వాయువ్యాన్ని పాటలీపుత్రలతో కలిపే భూమార్గం కూడా ఉంది. దెన్ కమింగ్ టు 25th క్వశ్చన్, వాట్ వర్ ద రోల్స్ ఆఫ్ వేరియస్ ఆఫీసర్స్ ఇన్వాల్వింగ్ ఇన్ రెగ్యులేటింగ్ ట్రేడ్ డ్యూరింగ్ ది మౌర్యన్ పీరియడ్? అంటే ఈ మౌర్యుల కాలంలో ఈ వాణిజ్యాన్ని నియంత్రించడంలో పాల్గొన్న వివిధ అధికారుల పాత్ర ఏమిటి? సో వేరియస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ పాన్యాధ్యక్ష, దట్ ఈస్ సూపరింటెండెంట్ ఆఫ్ కామర్స్, అండ్ సంస్థాధ్యక్ష అంటే దట్ ఈస్ మార్కెట్ సూపర్వైజర్, అండ్ పౌతవాధ్యక్ష అంటే సూపరింటెండెంట్ ఆఫ్ విలేజ్ అండ్ మెజర్స్. నెక్స్ట్ నవ్యాధ్యక్ష, ఫెసిలిటేటర్ ఆఫ్ స్టేట్ బోర్డ్స్, అండ్ శుల్కాధ్యక్ష, సూపరింటెండెంట్ ఆఫ్ టోల్స్. అంటే వివిధ అధికారులతో పన్యాధ్యక్ష, వాణిజ్య సూపరింటెండెంట్గా మరియు సంస్థాధ్యక్ష, మార్కెట్ సూపర్వైజర్, పాతవాధ్యక్ష ఈ తూనికలు మరియు కొలతల సూపరింటెండెంట్, నవ్యాధ్యక్ష స్టేట్ బోర్డ్ల ఫెసిలిటేటర్ మరియు శుల్కాధ్యక్ష టోల్ సూపరింటెండెంట్గా ఉన్నారు. దెన్ కమింగ్ టు 26th క్వశ్చన్, వై డిడ్ ద మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అండ్ వాట్ వర్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు ఇట్స్ డిసింటిగ్రేషన్? అంటే ఈ మౌర్యుల సామ్రాజ్యం అనేది ఎందుకు క్షీణించింది మరియు
దానిని విచ్ఛిన్నానికి కారణమైన అంశాలు ఏమిటి? సో ది డిక్లైన్ వాస్ అట్రిబ్యూటెడ్ టు వీక్ సక్సెస్ ఆఫ్ అశోక, క్విక్ సక్సెషన్ ఆఫ్ రూలర్స్, పవర్ఫుల్ దమ్మ మహామతాస్, కాంప్లెక్స్ స్పై సిస్టమ్ కొలాప్సింగ్, and loss of state monopoly and metallic economic challenges, floods, famines and inadequate revenue. అంటే ఈ అశోకుని బలహీనమైన వారసులు, పాలకుల త్వరిత వారసత్వం, ఈ శక్తివంతమైన దమ్మ మత్తులు, నెక్స్ట్ సంక్లిష్టమైన గూఢచార వ్యవస్థ కూలిపోవడం, ఈ లోహాలపై ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని కోల్పోవడం, అలాగే ఆర్థిక సవాళ్ళు, వరదలు, కరువులు మరియు సరిపోని ఆదాయాల క్షీణతకు కారణమవడం వల్ల పడిపోయింది. దెన్ కమింగ్ టు 27th క్వశ్చన్, వాట్ రోల్ డిడ్ ది అర్థశాస్త్ర సజెస్టెడ్ ఫర్ ఎన్హాన్సింగ్ రెవెన్యూ డ్యూరింగ్ ది మౌర్యన్ పీరియడ్? అంటే ఈ మౌర్యుల కాలంలో ఆదాయాలను పెంపొందించడానికి అర్థశాస్త్రం ఏ పాత్రను సూచించింది? సో to enhance revenues, the Arthashastra suggested imposing taxes on various professions, including the యాక్టర్స్ అండ్ ప్రాస్టిట్యూట్స్. అంటే ఈ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి నటులు మరియు వేశ్యలతో సహా వివిధ వృత్తులపై పన్నులను విధించాలని అర్థశాస్త్రం సూచించింది. దెన్ కమింగ్ టు 28th క్వశ్చన్, హౌ డిడ్ ద క్విక్ సక్సెషన్ ఆఫ్ రూలర్స్ కంట్రిబ్యూటెడ్ టు ది డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్? అంటే ఈ మౌర్య సామ్రాజ్యం పతనానికి ఈ పాలకుల త్వరిత వారసత్వం ఎలా దోహదపడింది? ది క్విక్ సక్సెషన్ ఆఫ్ రూలర్స్ వీకెండ్ ది ఇంపీరియల్ కంట్రోల్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్ as rulers had sought tenures and struggled to establish governance policies. అంటే ఈ పరిపాలకుల త్వరిత వారసత్వం పరిపాలనపై సామ్రాజ్య నియంత్రణ బలహీనపరిచింది. ఎందుకంటే ఈ పాలకులు తక్కువ పదవి కాలం కలిగి ఉన్నారు మరియు అట్లాగే ఈ పాలనా విధాలను స్థాపించడానికి కష్టపడ్డారు. Then coming to 29th question, what was the impact of powerful Dhamma Mahamattas during the latter half of Ashoka's reign on the Mauryan Empire? అంటే ఈ మౌర్య సామ్రాజ్యంపై అశోకుని పాలన చివరి భాగంలో ఈ శక్తివంతమైన దమ్మ మహామత్తల ప్రభావం ఏమిటి? సో ది దమ్మ మహామట్టాస్ బికేమ్ పవర్ఫుల్ అండ్ అప్రెసివ్, contributing to the weakening of the central authority and the eventual disintegration of provinces. అంటే దమ్మ మహామత్తులు అనేవి శక్తివంతంగా మరియు అణచివేతగా మారాయి. ఈ కేంద్ర అధికారాన్ని బలహీనపరిచేందుకు మరియు ప్రొవిన్సులు విచ్ఛిన్నం కావడానికి దోహదం చేశాయి. దెన్ కమింగ్ టు 30th క్వశ్చన్, హౌ డిడ్ ది లాస్ ఆఫ్ స్టేట్ మోనోపొలీ ఆన్ మెటల్స్ కంట్రిబ్యూటింగ్ టు ది డిక్లైన్ ఆఫ్ ది మౌర్యన్ ఎంపైర్? అంటే ఈ లోహాలపై రాష్ట్ర గుత్తాధిపత్యాన్ని కోల్పోవడం మౌర్య సామ్రాజ్య పతనానికి ఎలా దోహదపడింది? సో ది గ్రాడ్యువల్ లాస్ ఆఫ్ స్టేట్ మోనోపొలీ అండ్ మెటల్ ఎఫెక్టెడ్ ది demand for crucial resources like iron, impacting the expanding agrarian economy, contributing to the economic challenges in the empire. అంటే ఈ లోహాలపై రాష్ట్ర గుత్తాధిపత్యాన్ని క్రమంగా కోల్పోవడం ఇనుము వంటి కీలకమైన వనరుల డిమాండ్ను ప్రభావితం చేసింది. ఈ విస్తరిస్తున్న వ్యవసాయం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది మరియు ఈ సామ్రాజ్యంలో ఆర్థిక సవాళ్లకు ఈ విధంగా దోహదపడింది. Then coming to 31st question, what were the two types of Mauryan art and how do they differ? అంటే ఈ మౌర్య కళ యొక్క రెండు రకాలు ఏమిటి మరియు అవి ఎలా విభిన్నంగా ఉంటాయి? సో మౌర్యన్ ఆర్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ court art and popular art. So court art exemplifies a royal court taste, while popular art is intended for the ordinary people, including various forms like dance, literature, music and theatre. అంటే ఈ మౌర్య కళలు అనేవి కోర్ట్ ఆర్ట్ మరియు పాపులర్ ఆర్ట్ అని విభజించారు. కోర్ట్ ఆర్ట్ అనేది రాయల్ కోర్ట్ అభిరుచులను ఉదాహరిస్తుంది. అయితే ఈ జనాదరణ పొందిన కళ సాధారణ ప్రజల కోసం ఉద్దేశించబడింది. ఇందులో నృత్యం, సాహిత్యం, సంగీతం మరియు థియేటర్ వంటి వివిధ రూపాలు అనేవి ఉన్నాయి. దెన్ కమింగ్ టు 32nd క్వశ్చన్, వాట్ మార్క్డ్ ఏ డిపార్చర్ ఇన్ Mauryan art from earlier traditions and what is its Archimedean connection? అంటే ఈ మౌర్య కాలంలో మునుపటి సాంప్రదాయాల నుండి నిష్క్రమణను ఏది గుర్తించింది మరియు దాని ఆర్చిమెడీస్ సంబంధం ఏమిటి? సో ది మౌర్యన్ ఆర్ట్ డిపార్టెడ్ ఫ్రమ్ ది యూజ్ ఆఫ్ వుడ్, sun dried bricks, clay, ivory and metal, embracing stone on large scale.
So it had an Archimedes connection as a Mauryan Armenians touched Afghanistan, which was once part of the Archimedes Empire. అంటే ఈ మౌర్య కళ చెక్క, ఎండబెట్టిన ఇటుకలు మరియు బంకమట్టి, దంతపు మరియు లోహాన్ని ఉపయోగించడం నుండి పెద్ద ఎత్తున రాయిని ఆలింగనం చేసింది. అట్లాగే మౌర్య ఆధిపత్యాలు ఒకప్పుడు ఆర్చిమెనిడ్ సామ్రాజ్యంలో భాగమైన ఆఫ్ఘనిస్తాన్ తాగడంతో ఇది ఆర్చిమెనిడ్ సంబంధాన్ని కలిగి ఉంది. Then coming to 34th question, what is the significance of the స్తంభ ఆర్కిటెక్చర్ ఇన్ మౌర్యన్ ఆర్ట్ అండ్ హౌ డిడ్ ఇట్ ఎవాల్వ్? అంటే ఈ మౌర్య కళలో స్తంభ వాస్తుశిల్పి యొక్క ప్రాముఖ్యత ఏమిటి మరియు అది ఎలా అభివృద్ధి చెందింది? సో ది స్తంభ ఆర్కిటెక్చర్ ఇనిషియల్లీ ఇన్ వుడ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎ స్టోన్ మీడియం and with gradually acquired capitals and bases, and the shaft became 8 or 16 sided, representing a departure from earlier traditions. అంటే ఈ స్తంభ వాస్తుశిల్పం అనేది మొదట్లో చెక్కతో క్రమంగా సంపాదించిన రాజధానులు మరియు స్థావరాలతో రాతి మాధ్యమంగా రూపాంతరం చెందింది. ఈ షాఫ్ట్ 8 లేదా 16 వైపులా మారింది. ఇది మునుపటి సాంప్రదాయాల నుండి నిష్క్రమణను సూచిస్తుంది. Then coming to 34th question, describe the features of Mauryan palace architecture and its inspiration. అంటే ఈ మౌర్యుల ప్యాలెస్ వాస్తుశిల్పం మరియు దాని యొక్క స్ఫూర్తిని వివరించండి. So the Mauryan palace architecture was inspired by the Archimenid palace art. Descriptions by the Megasthenes and Fahian highlighted the grandeur of the palaces, with Pataliputra having a royal assembly hall with 80 pillars. అంటే ఈ మౌర్యన్ ప్యాలెస్ అనేది వాస్తుశిల్పం ఆర్చిమెనిడ్ ప్యాలెస్ ఆర్ట్ నుండి ప్రేరణ పొందింది. ఇది మెగాస్థెనీస్ మరియు ఫాహియన్ వర్ణనలు ఈ రాజభవనాల వైభవాన్ని హైలైట్ చేశాయి. అలాగే ఈ పాటలిపుత్రలో 80 స్తంభాలతో రాజ సభ హాల్ అనేది ఉంది. దెన్ కమింగ్ టు 35th క్వశ్చన్, వాట్ వర్ ద డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ మౌర్యన్ పిల్లర్స్ అండ్ వేర్ వర్ దే ఎరాక్టెడ్ బై అశోక? అంటే ఈ మౌర్య స్తంభాల యొక్క విశిష్ట లక్షణం ఏమిటి మరియు వాటిని అశోకుడు ఎక్కడ ప్రతిష్ఠించాడు? Mauryan pillars were freestanding, well proportionate, with tapering shafts and monolithic. They were erected by Ashoka and locations include Sarnath, Lauriya, Nandagar, Rampurva and Prayag Prashasti. అంటే ఈ మౌర్య స్తంభాలు అనేవి స్వేచ్ఛగా నిలబడి చక్కటి అనుపాతంలో పుచ్చుకుపోయిన స్టాఫ్లతో మరియు ఏకశిలగా ఉండేవి. వాటిని అశోకుడు నిర్మించాడు మరియు సారనాథ్, లౌరియా, ఈ నందన్గర్, రాంపూర్వ మరియు ప్రయాగ్ ప్రసిద్ధ వంటి ప్రదేశాల్లో ఉన్నాయి. దెన్ కమింగ్ టు 36th క్వశ్చన్, వాట్ వర్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సారనాథ్ పిల్లర్? అంటే ఈ లైన్ క్యాపిటల్ పిల్లర్ యొక్క లక్షణాలు ఏమిటి? అంటే సారనాథ్ స్తంభం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? ది సారనాథ్ పిల్లర్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రోరింగ్ లైన్ ఫిగర్స్, సర్క్యులర్ అబాకస్ విత్ చక్ర and representing of horse, bull, lion and elephant between chakras. It symbolizes the dharma chakra parivartana and is the national emblem of India. అంటే సారనాథ్ స్తంభం అనేది గర్జించే సింహం బొమ్మలు, చక్రంతో కూడిన వృత్తాకార అబాకస్ మరియు చక్రాల మధ్య గుర్రము, ఎద్దు, సింహం మరియు ఏనుగుల ప్రాతినిధ్యం కోసం ప్రసిద్ధి చెందింది. ఇది ధర్మచక్ర పరివర్తనకు ప్రతీకగా ఉంటుంది మరియు భారతదేశ జాతీయ చిహ్నంగా ఉంది. Then coming to 37th question, explain the features of the Barhat Stupa and its significance. అంటే ఈ భారత్ స్తూపం యొక్క విశేషాలను మరియు దాని యొక్క ప్రాముఖ్యతను వివరించండి. ది భారత్ స్తూప enlarged by the Shungas is known for its gateways, imitating wooden gateways, red sandstones railings with carvings of Yaksha and Yakshis and representing of జాతక స్టోరీస్. అంటే శృంగాలచే విస్తరించబడిన ఈ బహృత్ స్తూపం అనేది చక్కెర ద్వారా అలంకరించే గేట్వేలను, యక్షులు మరియు యక్షీల చెక్కిన ఎర్ర ఇసుక రాయి రైలింగ్లు మరియు జాతక కథల ప్రాతినిధ్యాలకు ప్రసిద్ధి చెందింది. దెన్ కమింగ్ టు 38th క్వశ్చన్, వాట్ ఈస్ ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డౌలి శాంతి స్తూప అండ్ వాట్ డస్ ఇట్ డిపిక్ట్?
Dhauli Shanti Stupa, founded by Ashoka at the end of the Kalinga War, is in the shape of dome. It has 4 massive Buddha idols and depicts episodes from the Buddha's life, emphasizing peace. Then coming to 39th question, describe the characteristics of the Mauryan rock cut caves, citing examples. అంటే ఈ ఉదాహరణలతో మౌర్య రాతి కట్ గుహల లక్షణాలను వివరించండి. So Mauryan rock cut caves uses as a viharas are highly polished. Examples including the Lomas Rishi cave and the Barabar and Nagarjun Hill caves in Bihar. అంటే ఈ విహారాలుగా ఉపయోగించే ఈ మౌర్యుల రాతికట్ గుహలు చాలా పాలిష్గా చేయబడ్డాయి. అలాగే బీహార్లోని లోమస్ రిషి గుహ మరియు బారాబర్ మరియు నాగార్జున కొండ గుహలుగా ఉదాహరణలుగా ఉన్నాయి. దెన్ కమింగ్ టు 40th క్వశ్చన్, వాట్ ఈస్ ద నదరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అండ్ హౌ వాజ్ ఇట్ యూజ్డ్ డ్యూరింగ్ ది మౌర్యన్ పీరియడ్? అంటే ఈ నదరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటే ఏమిటి మరియు ఇది మౌర్యుల కాలంలో ఇది ఎలా ఉపయోగించబడింది? సో ది నదరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఈజ్ హైలీ పాలిష్డ్ బ్లాక్ వేర్ used as a luxurious items during the Mauryan period. It is characterized by a thin section, grey core and glossy luster, primarily confined to dining sets and tableware. అంటే ఈ నదరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అనేది మౌర్యుల కాలంలో విశాలవంతమైన వస్తువులుగా ఉపయోగించిన అత్యంత పాలిష్ చేయబడిన నల్లటి సామాను. ఇది సన్నని సెక్షన్, గ్రే కోర్ మరియు నిగనిగలాడే మెరుపుతో ఉంటుంది. ఇది ప్రధానంగా డైనింగ్ సెట్లు మరియు టేబుల్ వేర్కు మాత్రమే పరిమితం చేయబడింది. దెన్ కమింగ్ టు 41 క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ ది లార్జ్ స్టాట్యూస్ ఆఫ్ యక్షాస్ అండ్ యక్షినీస్ ఇన్ మౌర్యన్ ఆర్ట్. అంటే మౌర్యుల కళలో యక్షులు మరియు యక్షిణుల పెద్ద విగ్రహాల పాత్ర ఏమిటి గురించి చర్చించండి. సో లార్జ్ స్టాట్యూస్ ఆఫ్ యక్షాస్ అండ్ యక్షినీస్ వర్ పాపులర్, ఫౌండ్ ఇన్ ప్లేసెస్ లైక్ పాట్నా, విదిషా, మథురా. ది డిపెక్ట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యక్ష వర్షిప్ ఇన్ బుద్ధిస్ట్ అండ్ జైన్ మాన్యుమెంట్స్. అంటే యక్షులు మరియు యక్షిణీల పెద్ద విగ్రహాలు అనేవి పాట్నాలో, విదిషాలో మరియు మధుర వంటి ప్రదేశాల్లో ప్రసిద్ధి చెందాయి. అవి బౌద్ధ మరియు జైన స్మారక కట్టడాల్లో యక్ష ఆరాధన ప్రభావాన్ని వర్ణిస్తున్నాయి. దెన్ కమింగ్ టు 42nd క్వశ్చన్, హూ ఆర్ ద కీ లిటరరీ ఫిగర్స్ అసోసియేటెడ్ విత్ ది మౌర్యన్ పీరియడ్ అండ్ వాట్ వర్ దేర్ కంట్రిబ్యూషన్స్? అంటే ఈ మౌర్యుల కాలంలో సంబంధం ఉన్న ముఖ్య సాహితీవేత్తలు ఎవరు, వారి రచనలు ఏమిటి? సో ది కౌటిల్య అథర్డ్ అర్థశాస్త్ర, ఏ డీటెయిల్డ్ వర్క్ ఆన్ స్టేట్ క్రాఫ్ట్. The Bhadrabahu was the spiritual teacher of Chandragupta Maurya, known for works like Kalpasutra and Bhadrabahu Samhita. And then Megasthenes wrote to Indica, describing India during the Mauryan dynasty. అంటే ఈ కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు. ఇది స్టేట్ క్రాఫ్ట్ పై వివరణాత్మక రచన. అలాగే ఈ భద్రబాహు కల్పసూత్ర మరియు భద్రబాహు సంహిత వంటి రచనలను ప్రసిద్ధి చెందిన చంద్రగుప్త మౌర్యుని ఆధ్యాత్మిక గురువు. అలాగే మౌర్య వంశం సమయంలో భారతదేశానికి వివరిస్తూ మెగాస్థనీస్ ఇండికా రాశాడు. దెన్ కమింగ్ టు 44th క్వశ్చన్, వాట్ వర్ ద మేజర్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ కౌటిల్య అర్థశాస్త్ర? అంటే ఈ కౌటిల్యుని అర్థశాస్త్రం యొక్క ప్రధాన రచనలు ఏమిటి? అర్థశాస్త్ర కన్సిస్టింగ్ ఆఫ్ 15 వాల్యూమ్స్ కవరింగ్ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్, interstate relations and miscellaneous topics. So Kautilya distinguishes between civil law and penal law and addresses various types of enslavements. అంటే అర్థశాస్త్రం అనేది 15 సంపుటాలను కలిగి ఉంది. ఇది అంతర్గత పరిపాలన, అంతర్రాష్ట్ర సంబంధాలు మరియు ఇతర రాష్ట్రాలను కవర్ చేస్తుంది. ఇది కౌటిల్యుడు పౌర చట్టం, ధర్మ మరియు శిక్ష చట్టం మధ్య తేడాలను గుర్తించి రాశాడు మరియు వివిధ రకాల బానిసత్వాలను సూచిస్తుంది. దెన్ కమింగ్ టు 44th క్వశ్చన్, హౌ డిడ్ లిటరేచర్ ఫ్లరిషింగ్ డ్యూరింగ్ ది మౌర్యన్ పీరియడ్ అండ్ వాట్ వర్ ద సమ్ లిటరీ సోర్సెస్? అంటే ఈ మౌర్యుల కాలంలో సాహిత్యం ఎలా అభివృద్ధి చెందింది మరియు కొన్ని సాహిత్య మూలాలను ఏమిటి? సో లిటరేచర్ ఫ్లరిష్డ్ డ్యూ టు మౌర్యన్ కింగ్స్, ప్యాట్రనేజ్ ఆఫ్ బుద్ధిజం
and other sects. So literary sources include Indica by Megasthenes, Mudra Rakshasa by Vishakadatta, Rajataringini by Kalhana, and Buddhist literature like Devavamsa and Mahavamsa and Milinda Panho. And then అంటే ఈ బౌద్ధ మతం మరియు ఇతర శాఖలను మౌర్య రాజులు ప్రోత్సహించడం వల్ల సాహిత్యం అనేది అభివృద్ధి చెందింది. ఈ సాహిత్య మూలాల్లో మెగాసినీస్ రచించిన ఇండికా, ఈ విశాఖదత్త రచించిన ముద్ర రాక్షస, కల్హాని రచించిన రాజతరంగిణి మరియు దీపవంశం, మహావంశం మరియు మిలింద పన్హో వంటి బౌద్ధ సాహిత్యాలు అనేవి ఉన్నాయి. Then coming to final one, 45th question, what is the significance of the Dhammek Stupa in Mauryan literature and where was it constructed? అంటే మౌర్యన్ సాహిత్యంలో ఈ దమ్మెక్ స్తూప యొక్క ప్రాముఖ్యత ఏమిటి మరియు దానిని ఎక్కడ నిర్మించాడు? సో ఆర్డర్డ్ బై ది ఎంపరర్ అశోక, దమ్మెక్ స్తూప is the exact spot where Buddha delivered his first sermon. It symbolizes the cosmic mountain and this site is described as a sanctuary for animals. మృగ దయ వనం అంటే ఈ అశోక చక్రవర్తి ఆదేశించిన దమ్మక్ స్తూపం బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం చేసిన ఖచ్చితమైన ప్రదేశం. ఇది విశ్వపర్వతాన్ని సూచిస్తుంది మరియు ఈ ప్రదేశం జంతువులకు అభయారణ్యంగా వర్ణించబడింది. And that's wrap up our rapid fire session of 45 crucial questions on Mauryan Empire, their administration, socio-economic and religious condition, art and architecture and literature for the APPSC Group 2 exams. I hope this comprehensive overview has provided valuable insight and will aid in your exam preparation. If you found this video helpful, don't forget to give it a thumbs up, share it with your fellow aspirants and subscribe for more content. So best of luck with your preparation. I'll see you in the next video. Until the next time, this is Ramanjunelu signing off. Jai Hind.